ఖచ్చితంగా తీసుకెళ్ళిపోయారు. ఒక ఫ్యాంటసీ హారర్ వరల్డ్లోకి మనం వెళ్ళిపోయాము. అట్లా ముగ్ధులం అయిపోతాం సినిమా చూస్తున్నంతసేపు. ఆల్రెడీ బెల్లంకొండ గారు అన్నట్టు క్లారిఫై చేశారు కూడా సినిమా ఇండస్ట్రీ వదలము అని. కానీ ఆయన ముందు ఇచ్చిన మాటకి తగ్గట్టే ఫోన్లు పట్టుకోము, మొహాలు చూసుకోము, కళ్ళు ఆర్పము, అంత బాగా తీశారు సినిమా. ఎస్పెషల్లీ విజువల్ ఎఫెక్ట్స్ అన్న. ఎందుకు అంటే ఒక చిన్న హీరో లేకపోతే టైర్ 2 హీరో లేకపోతే టైర్ 3 హీరో మనం అన్నట్టు అలాంటి హీరోకి అండ్ ఒక కొత్త డైరెక్టర్ అన్న ఈయన చావు కబురు చల్లగా సినిమా తీశారు కౌశిక్ పెగలపాటి గారు. అన్న నువ్వు ఇరగదీసేసావన్నా. నీ సెకండ్ మూవీ ఎంత భారీగా వచ్చావో, ఎంత సైలెంట్గా ఉన్నావో ఇన్ని రోజులు, అంత భారీగా వచ్చావు సెకండ్ మూవీతో. కిష్కింధపురి మామూలుగా లేదన్నా, కిష్కింధకాండ సృష్టించింది. అంత బాగుంది సినిమా అయితే మాత్రం. ఆ హారర్ వరల్డ్లోకి మిరాయితో రిలీజ్ అవ్వడం మైనస్ అంటే నేను మైనస్ అనే అంట. ఎందుకంటే ఆబ్వియస్లీ జనాలు స్టార్టింగ్లో మిరాయికే ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి. బట్ అన్న వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా గొప్పది. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా పవర్ఫుల్. సో కిష్కింధపురికి ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఉంది, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది వస్తుంది. జనాలు ఖచ్చితంగా స్క్రీన్లకు వెళ్తారు, కిష్కింధపురి థియేటర్లోనే చూస్తారు. నేను థియేటర్లో ఎందుకు చూడాలి అంటున్నాను అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక మంచి హారర్ మూవీ వచ్చి చాలా రోజులు అయిపోయింది అన్న. రాక్షసుడు సినిమా తర్వాత బెల్లంకొండ అన్న గారు, బెల్లం గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ అన్న, ఒక మంచి కంబ్యాక్ పర్ఫార్మెన్స్ అన్న. ఆయన ఎందుకు ఇంకా సినిమాలు చేయాలి అంటే మీరు కిష్కింధపురి చూడండి, మీకే అర్థమైపోద్ది. అంత మంచిగా ఉంది ఆయన పర్ఫార్మెన్స్ కూడా. అనుపమ కూడా అన్న స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ముద్దొస్తారు అనుపమ గారు. అలానే కొంచెం మనం కూడా భయం వేస్తుంది. ఎందుకంటే అనుపమ గారు అక్కడ అంత మంచి హారర్ వరల్డ్లో ఉండడం వల్ల మనకు కూడా భయం వేస్తుంది. స్వర్ణమాయ అనే ఒక ఆకాశవాణి నుంచి ఆ స్టోరీలోకి తీసుకెళ్ళడం. అలానే తనికెళ్ళవర్ణి గారు ఆయన మహానుభావులు, ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఏం మాట్లాడాలి. ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న సినిమా ప్రపంచం మీద విజ్ఞానం ఎవరికీ లేదు. అలాంటి జ్ఞానంతో, అలాంటి విజ్ఞానంతో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆయన మీద బేస్ చేసుకునే ఒక ట్విస్టు అదిరిపోయింది సినిమాలో. అండ్ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ఎంత ప్లస్ అయినాయో సౌండ్ అంత ప్లస్ అన్న. సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ ఎవరు చేశారో కానీ చెవులు మోత మోగిపోయి చెవులు మాత్రం. ఎందుకు అంటే హారర్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు, హారర్ సీన్స్ చూస్తున్నప్పుడు లేదా ఫ్యాంటసీ థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఒక మంచి ప్యాక్డ్ స్క్రీన్లో, జనాలతో నిండిపోయిన స్క్రీన్లో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ పడుతుంటే, ఆ విజువల్ కరెక్ట్గా కళ్ళ ముందు ఉంటే అన్న చెప్తున్నా కదా, క్లైమాక్స్లో అయితే ఇంకా లేచి నిల్చుంటారు ఇట్లా కదులుతాం భయంతో. బెల్లం అన్న హిట్ కొట్టాడు, బెల్లం లాంటి సినిమా మనకిచ్చాడు. తీయగా తినుకుంటూ ఎంజాయ్ చేయండి సినిమాని. అంతకు మించి ఇంకేం చెప్పడానికి లేదు సినిమా మీద. రేటింగ్ నేనైతే మాత్రం ఖచ్చితంగా 4 ఇస్తాను. ఎందుకు అంటే ఒక కొత్త అటెంప్ట్ని మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్గా తీశారు.